హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సినిమా లవర్స్ కోసం మన టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ గురించి ఆసక్తికరమైన విశ్లేషణలు, రివ్యూలు మరియు బిహైండ్ ది సీన్స్ స్టోరీస్ తీసుకొస్తాం. ఈరోజు మనం మాట్లాడబోతున్న సినిమా ఒక స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్. అదే 2016లో విడుదలైన ధృవ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎందుకంత స్పెషల్? దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారు? ఈ సినిమా విజయం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ డైవ్ ఇన్. 2016లో విడుదలైన ధృవ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మైలురాయి. ఈ చిత్రం తమిళం సినిమా తని ఒరువన్కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నటించారు. ఆయన పాత్ర పేరు ధృవ. ఈ సినిమా కథ ఒక బుద్ధిమంతుడైన పోలీస్ ఆఫీసర్ మరియు ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్ మధ్య జరిగే మైండ్ గేమ్ చుట్టూ తిరుగుతుంది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ మరియు ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రాణం పోశాయి. అరవింద్ స్వామి విలన్గా సిద్ధార్థ్, అభిజిత్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా కమర్షియల్గా, క్రిటికల్గా కూడా భారీ విజయం సాధించింది. సో ఈ సినిమా ఎందుకంత స్పెషల్ అయింది? దీని వెనుక ఉన్న కథ, మేకింగ్ మరియు హైలైట్స్ గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ధృవ సినిమా కథ ఒక యాక్షన్ థ్రిల్లర్గా మొదలే క్రమంగా ఒక సైకలాజికల్ డ్రామాగా మారుతుంది. రామ్ చరణ్ నటించిన ధృవ ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్, దేశంలోని క్రిమినల్ నెట్వర్క్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఉంటాడు. అతని లక్ష్యం సిద్ధార్థ్ అభిమన్యు, ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్. అతను బయటకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలా కనిపిస్తాడు, కాని లోపల ఒక డేంజరస్ క్రిమినల్ నెట్వర్క్ని నడుపుతాడు. ఈ సినిమా కథలో ట్విస్టులు, టర్న్స్ మరియు మైండ్ గేమ్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ధృవ మరియు సిద్ధార్థ్ మధ్య జరిగే బుద్ధిపరమైన పోరాటం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ కథలో ఎమోషన్స్, యాక్షన్ మరియు డ్రామా సమతుల్యంగా మిక్స్ అయ్యాయి. సినిమా స్క్రీన్ప్లే చాలా టైట్గా ఉంటుంది. ఒక్క సీన్ కూడా వేస్ట్ కాదు. రామ్ చరణ్ ధృవ సినిమా కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించడానికి ఆయన చేసిన వర్కౌట్స్, డయట్ మరియు ట్రైనింగ్ అద్భుతం. సినిమాలో ఆయన లుక్ చాలా ఫ్రెష్గా, డైనమిక్గా ఉంది. చరణ్ యొక్క బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీ సినిమాకి ఒక కొత్త ఎనర్జీ తీసుకొచ్చాయి. ప్రత్యేకించి యాక్షన్ సీక్వెన్స్లో ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ మరియు ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్యాన్స్కి ఈ లుక్ చాలా నచ్చింది మరియు ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. సినిమాలో అరవింద్ స్వామి నటించిన సిద్ధార్థ్ అభిమన్యు పాత్ర ఒక హైలైట్. అరవింద్ స్వామి తన స్టైలిష్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర ఒక సాధారణ విలన్ కాదు, ఒక బుద్ధిమంతుడైన కన్నింగ్ క్రిమినల్ మాస్టర్ మైండ్. అరవింద్ స్వామి డైలాగ్ డెలివరీ, ముఖ కవళికలు మరియు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ జోడించాయి. ధృవ మరియు సిద్ధార్థ్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ సినిమా యొక్క హైలైట్. ఈ రెండు పాత్రల మధ్య జరిగే టెన్షన్ సీన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్లో ఉంచుతాయి. అరవింద్ స్వామి నటన ధృవ సినిమాకి ఒక పెద్ద బలం. దర్శకుడు సురేందర్ రెడ్డి ధృవ సినిమాని ఒక స్టైలిష్ థ్రిల్లర్గా తీర్చిదిద్దారు. సురేందర్ రెడ్డి గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు. ధృవలో ఆయన తన స్టైల్ని మరింత ఎలివేట్ చేశారు. సినిమా స్క్రీన్ప్లే, యాక్షన్ సీక్వెన్సెస్ మరియు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ టాప్నాచ్గా ఉన్నాయి. సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా అడాప్ట్ చేశారు. ఒరిజినల్ తమిళం సినిమా తని ఒరువన్తో పోలిస్తే ధృవలో ఎక్కువ ఎమోషనల్ డెప్త్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. సినిమా యొక్క పేస్, ట్విస్టులు మరియు క్లైమాక్స్ సీన్స్ సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభను చూపిస్తాయి. ధృవ సినిమా టెక్నికల్గా కూడా చాలా బలంగా ఉంది. హిప్ హాప్ తమిళ సంగీతం సినిమాకి ఒక పెద్ద హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క టెన్షన్ మరియు యాక్షన్ సీన్స్ని మరింత ఎలివేట్ చేసింది. పాటలు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. ముఖ్యంగా నీడి నీడి మరియు ధృవ ధృవ పాటలు ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఒక హైలైట్. పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ సినిమాకి ఒక హాలీవుడ్ ఫీల్ తీసుకొచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్లు, చేస్ సీన్స్ మరియు క్లైమాక్స్ ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్గా షూట్ చేశారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆమె పాత్ర ఒక డాక్టర్గా ఉంటుంది మరియు ఆమె రామ్ చరణ్తో కెమిస్ట్రీ చాలా బాగుంది. రకుల్ పాత్ర సినిమాకి ఎమోషనల్ టచ్ జోడించింది. ఇంకా నవదీప్, పోసాని కృష్ణ మురళి వంటి నటీనటులు కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉంది
మరియు అందరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. ధ్రువ సినిమా 2016లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ యాక్షన్ హీరోగా మరింత గుర్తింపు పొందారు. సినిమా క్రిటిక్స్ నుండి కూడా మంచి రివ్యూస్ అందుకుంది. దీని స్టైలిష్ మేకింగ్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ధ్రువ సినిమా తర్వాత చాలామంది దర్శకులు ఇలాంటి ఇంటెన్స్ థ్రిల్లర్స్ తీయడానికి ఇన్స్పైర్ అయ్యారు. ఈ సినిమా లెగసీ ఇప్పటికీ కొనసాగుతోంది మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎప్పటికీ ఒక ఫేవరెట్. మీరు యాక్షన్ సినిమాలు, సైకలాజికల్ థ్రిల్లర్స్ లేదా రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ధ్రువ మీరు తప్పక చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్, డ్రామా మరియు ఎమోషన్స్. స్టైలిష్ మేకింగ్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్సెస్ మరియు గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సినిమా మీకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అబ్బో, ధ్రువ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇంకా చాలా చెప్పాలనిపిస్తోంది. రామ్ చరణ్ యొక్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, అరవింద్ స్వామి యొక్క కన్నింగ్ విలన్ పాత్ర, సురేందర్ రెడ్డి యొక్క స్టైలిష్ డైరెక్షన్ మరియు టెక్నికల్ బ్రిలియన్స్, ఈ సినిమా అన్ని విధాలా ఒక బ్లాక్ బస్టర్. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మరియు మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త సినిమా రివ్యూస్, బిహైండ్ ద సీన్స్ స్టోరీస్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ కామెంట్స్లో ధ్రువ సినిమా గురించి మీ ఫేవరెట్ సీన్ ఏంటో చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే ఎంటర్టైన్డ్. బై బై.